ఇండియాను ఫిట్నెస్ సమస్యలు ఎక్కువగానే వెంటాడుతున్నాయి. గాయాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతిష్టాత్మక సిరీస్ల సమయంలో కీలక ప్లేయర్లు లేక భారత జట్టు ఇబ్బంది పడుతూనే ఉంది. దీంతో ఇంజ్యూరీ మేనేజ్మెంట్ సరిగా లేదనే చర్చ జరుగుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పైన విమర్శలు పెరుగుతున్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీరుపైన చర్చ జరుగుతోంది. ప్రస్తుత గాయాలతో ఇబ్బంది పడుతున్న వారిలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ వంటి వాళ్లు ఉన్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను సిద్ధం చేసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ప్లేయర్ల ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. బుమ్రా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని గుర్తు చేశాడు. ఇతర ప్లేయర్లలోనూ కొందరిలో కండరాలు పట్టేయడం చూస్తున్నామన్నాడు. శిక్షణలోనే పొరపాట్లు ఉన్నాయనిపిస్తోందన్నాడు. ప్లేయర్లు పదే పదే ఎందుకు గాయపడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు. టీమిండియా తరపున ఆడుతున్నప్పుడే ప్లేయర్లు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెట్స్ లో బౌలర్లు తక్కువ సంఖ్యలో బౌలింగ్ వేయాలనే విధానంపై పెదవి విరిచాడు. ఈ విధానం హాస్యాస్పదం అన్నాడు. ఐపీఎల్లోనూ నెట్స్ లో కొందరు 20 బంతులే వేస్తున్నారన్నాడు. పొట్టి ఫార్మాట్లో ఒక మ్యాచ్లో బౌలర్ గరిష్టంగా 24 బంతులు విసిరాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అంతకంటే తక్కువగా నెట్స్ లో 20 బంతులే వేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని గవాస్కర్ ప్రశ్నించాడు. గాయాలు పదే పదే వెంటాడకుండా పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందన్నాడు. మ్యాచ్లో ఆడేంత ఫిట్నెస్ ఉండటం కీలకమన్నాడు. జిమ్ ఫిట్నెస్ కంటే మ్యాచ్ ఫిట్నెస్ పైనే ఫోకస్ ఉండాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తాను మ్యాచే ముఖ్యమని భావిస్తానన్నాడు. మరోవైపు ఫిట్నెస్ సమస్యలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి బీసీసీఐ కూడా వివరణ కోరింది. మొత్తంగా ప్లేయర్ల గాయాలపై గట్టిగానే చర్చ నడుస్తోంది.